టీడీపీ కార్యకర్తలపై దాడి చేయటం, చంపేయటం, అడ్డొచ్చిన వారిపై తెగబడటం, 100 మందిని వెంటేసుకుని వెళ్లి ఇళ్లను ధ్వంసం చేయటం, అధికారంలో ఉన్నా లేకున్నా వైసీపీది ఇదే బరితెగింపు. మొన్న ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి దౌర్జన్యకాండ మరవకముందే ఇవాళ కర్నూలు నగరంలో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ను దారుణంగా హత్య చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఇప్పటి నుంచే వైసీపీ హత్యా రాజకీయాలకు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో వైసీపీ నేతల అరాచకాలపై మా ప్రతినిధి మురళి గ్రౌండ్ రిపోర్ట్. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో దౌర్జన్యాలు, దాడులు, విధ్వంసాలు చేసినటువంటి ఆ పార్టీ నాయకులు ఇప్పుడు కూడా వాటిని కొనసాగిస్తుండడం ఆందోళన కలిగించేటువంటి అంశం. కర్నూలు జిల్లాలో వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి వరుస ఘటనల వెనక విస్మయం వ్యక్తమవుతోంది. ఇటీవలే 5 రోజుల కిందట ఈ నెల 2వ తారీఖున ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి చిన్నపాటి వివాదానికి వైసీపీ టీడీపీ కార్యకర్త మధ్య ఫోన్ సంభాషణ వివాదానికి మంది మార్బలంతో 100ల మంది అనుచరులను వెంటేసుకొని చిప్పగిరి మండలం నేమకల్లు సంఘాల గ్రామాల్లోకి వెళ్లి టీడీపీ కార్యకర్తల ఇళ్లపై పడి దాడులు చేయడం పట్ల అందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి సమక్షంలోనే ఆయన సోదరుడు శ్రీరాములు బహిరంగంగా ప్రజలందరి సమక్షంలోనే టీడీపీ కార్యకర్తల గొంతులు కోయండి అని బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం, ఆ వీడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది. వీరందరూ ఎందుకు ఇంత భయభ్రాంతులకు గురి చేసే విధంగా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఎందుకు ఇలాంటి దాడులు చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని సర్వత్రా ప్రజలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. అయితే ఈ ఎమ్మెల్యే చేసినటువంటి దాడిపైన పోలీసులు 3 కేసులు నమోదు చేసి అరెస్టు చేసినప్పటికీ ఈ వైసీపీ నాయకుల కార్యకర్తల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఇవాళ కర్నూలు నగరంలో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో టీడీపీ కార్యకర్త, టీడీపీలో చురుగ్గా పనిచేసేటువంటి పాత బస్తీకి చెందిన మంత్రి టీజీ భరత్ అనుచరుడు ఇంతియాజ్ను దారుణంగా కొట్టి చంపారు. ఒక రౌడీ షీటరు ఆయన మొహం పైన బండరాయితో మోదీ చంపడం పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 6వ వార్డులో, కర్నూలు నగరంలోని 6వ వార్డులో చురుగ్గా పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను బలంగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారనేటువంటి అక్కసుతోనే 6వ వార్డుకు చెందినటువంటి ఒక వైసీపీ నాయకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 20 రోజుల కిందట ఇదే కర్నూలు నగరంలో 2 టీడీపీ కార్యకర్తల పైన 5-6 మంది రౌడీ షీటర్లు దారుణంగా హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ 2 టీడీపీ కార్యకర్తలు చావు బతుకుల మధ్య కొన ఊపిరితో బయటపడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన మరొక ముందే నెల రోజుల కిందట మంత్రాలయంలో కూడా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సమక్షంలోనే టీడీపీ నేత రాఘవేందర్ రెడ్డి ఇంటిపైన వైసీపీ మూకలు దాడులు చేశాయి. ఈ వరుస ఘటనలు, కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి వరుస ఘటనలపైన పోలీసులు కూడా వైఫల్యం స్పష్టంగా ఉందనేటువంటి విమర్శలు ఏకంగా టీడీపీ నాయకులే జిల్లాలో వ్యక్తం చేస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. అధికార పార్టీలో ఉన్న తమకే రక్షణ లేకుండా పోతుంది. పోలీసులు ఎందుకు కర్నూలు జిల్లాలో మౌనంగా ఉన్నారు, ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉన్నారు? రౌడీ షీటర్లు అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించే విచ్చలవిడిగా నగరాల్లో, రహదారుల్లో, ప్రధాన వీధుల్లో తిరుగుతూ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నా ఎందుకు వారిని అరికట్టలేకపోతున్నారు? నిఘా విభాగం ఏం చేస్తుంది? గస్తీ తిరగాల్సినటువంటి పోలీసులు ఎక్కడ ఉన్నారు అనేది కూడా స్వయంగా టీడీపీ నాయకులే, జిల్లా అధికార పార్టీ నాయకులు, అదేవిధంగా జిల్లా ముఖ్య నేతలే బహిరంగంగా మీడియా ముందు చెబుతుండడం పట్ల పోలీసుల వైఫల్యం స్పష్టంగా ఉందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వారం రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలూరు నియోజకవర్గం ఆస్పరిలో పర్యటించిన సందర్భంగా కూడా స్పష్టంగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మీరు పౌరుల పట్ల బాధ్యతగా ఉండండి, రౌడీల పట్ల కఠినంగా ఉండండి అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కే స్వయంగా ఆయన పిలిచి బహిరంగంగా చెప్పారు. అయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా ఈ వరుసగా ఈ 2 సంఘటనలు జరగడం పట్ల పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు దీన్ని దారికి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కర్నూలు జిల్లాలోంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు.